నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునే వెజిటబుల్స్లో క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నవి. ఎందుకంటే అది యాంటీ క్యాన్సర్ వెజిటబుల్ లాగా చాలా ఫేమస్ అన్నమాట. క్రూసిఫెరే ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్స్ ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవి మనకి చాలా ముఖ్యమైనటువంటి క్రూసిఫెరే ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్స్ అన్నమాట. రెగ్యులర్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం వీటిని. డెఫినెట్గా సీజన్లో చాలా ఎక్కువ ఉపయోగిస్తాం. అట్ ద సేమ్ టైం ఆఫ్ సీజన్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. తర్వాత వాటిని పికిల్స్ లాగా కూడా చేసుకుని నిల్వ పెట్టుకుని కూడా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత యాంటీ క్యాన్సర్ లాగా దీన్ని అంత పేరు వచ్చింది అంటే ఇందులో ఉన్నటువంటి కంపౌండ్స్ అన్నమాట. సల్ఫర్ కంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. సల్ఫరిన్ కంపౌండ్స్ అంటారు. ఇవి ఐసోథియోసైనేట్స్ కంపౌండ్స్. ఇవన్నీ ఆ కంపౌండ్స్ ఏంటంటే యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది. సో అదే కాకుండా ఇంకా చాలా పోషకాలు ఇందులో ఉంటాయి. కొన్ని బి వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇది ఇచ్చేటువంటి క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే కోలిన్ అనే కాంపౌండ్ ఇందులో ఉంటుందన్నమాట. సో వీటి వల్ల మనకి ఈ క్రూసిఫెరే ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్స్ చాలా చాలా పేరు పొందాయి అన్నమాట. మంచి ఆరోగ్యానికి ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చాలామంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రూసిఫెరీకి చెందినటువంటి వెజిటబుల్ ఒకటి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము, అదే కాలీఫ్లవర్. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ సోయా సాస్ సలాడ్. కాలీఫ్లవర్ సోయా సాస్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనము క్యారెట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రెండు రెడీ చేసుకుందాం. దానికంటే ముందు ప్యాన్ హీట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అవి రెడీ చేసుకుని మిగిలిన ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ అన్ని స్టిర్ ఫ్రై లాగా చేసుకుని మనం దాన్ని సర్వ్ చేసుకోవటమే అనమాట. ఇది చక్కగా వామ్గా తీసుకుంటే బాగుంటుంది, అంటే ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా కుక్ చేసిన సలాడ్ అయినా సరే, కుక్ చేయని సలాడ్ అయినా సరే, ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాటిని ఫ్రెష్గా తీసుకోవాలి. సలాడ్ ఫ్రెష్గా తీసుకోవటం వల్ల మనకి ఫస్ట్ అందులో ఉన్నటువంటి పోషకాలు 100% మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే టేస్ట్ చేంజ్ అనేది జరగదన్నమాట ఫ్రెష్గా తీసుకోవటం వల్ల. సో కొంచెం టైం అయ్యే కొలది కొంచెం అది సాగీగా అయిపోవటము, టేస్ట్ చేంజ్ అయిపోవటము, వాటర్ బయటకు రావటము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా సలాడ్స్ని ఫ్రెష్గా తీసుకుని మనం దాన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయటం మంచిది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము లంచ్ బాక్స్లో సలాడ్ అంతా తయారు చేసుకొని అందులో ఉప్పు, తర్వాత నిమ్మరసం అన్నీ కూడా మిక్స్ చేసేసి సలాడ్ తయారు చేసుకొని తీసుకెళ్తాం లంచ్లో. తీరా అక్కడ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఏంటంటే ఆ ముక్కలన్నీ సాగీగా అయిపోయి మెత్తగా అయిపోయి వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ ముక్కలన్నీ అందులో కట్ చేసి పెట్టేసుకోవటమే. ఉప్పు, మిరియాల పొడి సపరేట్గా ఒక చిన్న బాక్స్లో కానీ చిన్న పొట్లంలాగా కానీ తీసుకుని వెళ్ళి కరెక్ట్గా తినే ముందు మిక్స్ చేసుకుంటే కనుక ఆ వాటర్ బయటకు రాకుండా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ టిప్ ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. సో ప్యాన్ హీట్ అయ్యే లోపల మనకి ఇక్కడ ఆల్రెడీ కాలీఫ్లవర్ రెడీగా కట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ కట్ చేయవలసింది ఏంటంటే క్యారెట్ అండ్ పచ్చిమిర్చి. సో ఫస్ట్ మనము క్యారెట్ కట్ చేసేసుకుందాము. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఈజీగా తినడానికి వీలుగా ఉండాలి. ఇక్కడ క్యారెట్ యూజ్ చేస్తున్నాను. మీరు క్యారెట్ కాకుండా బీట్రూట్ అట్లాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ రాడిష్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో రాడిష్ వేస్తే కనుక ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఒక పంజెన్సీ అనేది ఉంటుందన్నమాట దానికి కూడా. సో చక్కగా మనం క్యారెట్ రెడీ చేసేసుకున్నాం కదా.
నెక్స్ట్ పచ్చిమిర్చి జస్ట్ ఫైన్గా కట్ చేస్తున్నాను. లేదు పచ్చిమిర్చి తినకూడదు అని అనుకుంటే కనుక జస్ట్ స్లిట్ చేసి ఉపయోగించి తింటున్నప్పుడు దాన్ని పక్కన పెట్టి తీసేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ ఫైన్గా కట్ చేసి ఉపయోగించితే కనుక దాంతోపాటు మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్. సో ఆయిల్ మనం ఏంటంటే ఆలివ్ ఆయిల్ కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ సలాడ్స్కి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎక్కువ హీట్ అవ్వకూడదు. సో కొంచెం పాన్ హీట్ అవ్వగానే ఆయిల్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్యారెట్ పచ్చిమిర్చి యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ ఏంటంటే కాలీఫ్లవర్, ఈరోజు మన హీరో. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనము సోయా సాస్ వెనిగర్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఉప్పు జస్ట్ చూసుకుని వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, జస్ట్ స్టిర్ ఫ్రై లాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ కుకింగ్ అవసరం లేదు. మామూలుగా కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవి ఏంటంటే సన్నగా తరిగితే వాటిని డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. సో కొద్దిగా హీట్ తగిలితే సరిపోతుంది. ఒక్క నిమిషం ఇట్లా మూత పెట్టి పెడదాము. ఆ ఫ్లేవర్స్ అంతా చక్కగా దానికి అంటుకున్న తర్వాత మనము నెక్స్ట్ వెనిగర్, తర్వాత సోయా సాస్. ముఖ్యంగా సోయా సాస్ మొత్తం సలాడ్ ఫ్లేవర్ని, లుక్ని మొత్తం అంతా మార్చేస్తుంది అనమాట. సో ఆ ఫ్లేవరు సోయా సాస్ యాడ్ చేయగానే మనకి ఏంటంటే ఆ చైనీస్ సలాడ్ లుక్ వచ్చేస్తుంది, చైనీస్ ఫ్లేవర్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సోయా సాస్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే హెల్త్ బెనిఫిట్ పక్కన పెట్టేస్తే మనము దాన్ని ఓన్లీ ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా ఇక్కడ ఉపయోగించుతున్నాం. సో ఇక్కడ 2 minutes అయిపోయింది. సో ఫస్ట్ వెనిగర్, సోయా సాస్, సో ఫస్ట్ వెనిగర్ యాడ్ చేసేసాము. తర్వాత ఫైనల్గా సోయా సాస్ కూడా యాడ్ చేసేసాము. దీన్ని ఒకే 1 minute ఇట్లా ఉండిచ్చి తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాము. సో ఇది నేను డైరెక్ట్గా ఎక్కువ అంటే మనకి ఇక్కడ కాలీఫ్లవర్ అనేది ఎక్కువ కుక్ అవ్వలేదు, చాలా తక్కువ కుక్ అయిందనమాట. జస్ట్ హీట్కి ఒక 5-7 minutes కుక్ అయింది, అంతకన్నా ఎక్కువ కుక్ అవ్వలేదు. అయితే ఇది మనం తింటున్నప్పుడు కొంచెము కరకరమంటున్నట్టుగా ఉంటుంది, ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. కానీ మీకు సాఫ్ట్గా ఉండాలి అంటే కనుక కాలీఫ్లవర్ని ఏం చేయొచ్చు అంటే బ్లాంచింగ్ చేసుకోవచ్చు మీరు. అంటే యాక్చువల్గా మనము ఈ ప్రిపరేషన్కి ముందర కాలీఫ్లవర్ని వాటర్లో బాయిల్ అవుతున్న వాటర్లో కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసి తీసేసి అప్పుడు వాటిని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు అంతా ఏం చేసామో అదే ప్రాసెస్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కాలీఫ్లవర్ ముక్క మీకు సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా కావాలనుకునే వాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. తర్వాత సరిగ్గా ఉడకలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కొందరికి. ఏంటంటే కొంచెం హీట్ తగిలిన తర్వాత తీసేస్తే చాలామందికి అనుకుంటారంటే అది కుక్ అవ్వలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా కాలీఫ్లవర్ ఏం చేయొచ్చు అంటే బ్లాంచ్ చేసేసి అప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ ది బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది, అంటే కొంచెం ఆ ముక్క ఉడకలేని ఫీలింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం కుక్ అయి ఉండాలి. తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి తీసుకునేటటువంటి ఆహార పదార్థం కాబట్టి ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి తీసుకోండి. అప్పుడే దీని నుంచి వచ్చేటువంటి పోషకాలన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో క్విక్గా ఏదన్నా ఒక స్నాక్ లాంటి, సలాడ్ లాంటిది చేయాలి, ఒక సైడ్ డిష్ లాంటిది చేయాలి అని అంటే కనుక
కాలీఫ్లవర్ ఉంటే తప్పనిసరిగా ఇది ట్రై చేసేయచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సోయా ఫ్లేవరు తర్వాత వెనిగర్ పంజెన్సీ చాలా చక్కగా ఉంటుందన్నమాట. కాలీఫ్లవర్లో ఉండేటువంటి ఆ సల్ఫర్ కాంపౌండ్ ఇచ్చేటువంటి ఆ ఫ్లేవర్కి ఆ సోయా సాస్ వెనిగర్ మంచి కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఆ టేస్ట్కి మంచి కాంబినేషన్. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్ ఉపయోగిస్తున్నప్పుడు సోయా సాస్ కానీ లేకుంటే వెనిగర్ కానీ కొంచెం అంత యాడ్ చేస్తే కనుక కాలీఫ్లవర్ యొక్క టేస్ట్ చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో ట్రై చేసి చూడండి. కాలీఫ్లవర్ సోయా సాస్ సలాడ్ రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ గురించి మరికొన్ని విషయాలు మీరు ఒకసారి మీకోసం. కాలీఫ్లవర్లో పొటాషియం మరియు పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్లో గ్లూకోసినిలేట్స్ మరియు సల్ఫోరిఫేన్స్లు ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తాయి, ముఖ్యంగా కోలన్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్స్ను. కాలీఫ్లవర్లో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు యొక్క స్మృతి శక్తిని, న్యూరో ట్రాన్స్మిటర్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్ శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడే యాంటాక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటుంది. కాలీఫ్లవర్ తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గించేందుకు ఇది ఉత్తమ ఆహారంగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువ నీరు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చూసారు కదండి, సోయా సాస్ కాలీఫ్లవర్ సలాడ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి ఆప్షన్ అనమాట. డిఫరెంట్ సలాడ్స్ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా చక్కటి ఆప్షన్. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి పోషకాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.